ఓం గం గణాధిపతయ నమః, ఓం క్షం ప్రత్యంగిరాయ నమః, ఓం గ్లౌం వారాహ్య నమః, ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వనాభద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠమునకు ఈ యొక్క నంబర్ మాత్రమే ఉన్నది. ఈ నెంబర్కు మధ్యాహ్నము 3 నుంచి 4 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంతకుముందు యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలలో ఉన్నటువంటి విషయాలను గురించి, ఆ సమస్యలతో బాధపడేటువంటి వారి గురించి, వారి యొక్క ఉన్నటువంటి సమస్యల గురించి నేరుగా నాతోనే మాట్లాడచ్చు. కేవలం 3 నుంచి 4 గంటల సమయంలో మాత్రమే ఫోన్ చేసి సంప్రాప్తించినటువంటి దోషములకు నివారణలు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా చాలా మంది భక్తులు కమెంట్ రూపంలో అడుగుతున్నారండి, శాశ్వత పరిష్కారం వీడియోలో చెప్పండి, వీడియోలో చెప్పండి, వీడియోలో చెప్పండి అని. ఈ యొక్క శాశ్వత పరిష్కారం అనేటువంటిది వీడియో రూపంలో చెబితే మీరు చేసుకోలేనటువంటి వ్యవహారం. ఎందుకనంటే గురు పరంపర ద్వారా విద్యను అభ్యసించినటువంటి వారై ఉండాలి, మొట్టమొదటిది. రెండవది, ఈ యొక్క పుత్తలి ప్రయోగం కావచ్చు, బాన్ కావచ్చు, చేతబడి కావచ్చు, చిల్లంగి కావచ్చు, కాటేరి ప్రయోగములు కావచ్చు, లేదా షట్కర్మలకు సంబంధించినటువంటి ప్రయోగములు కావచ్చు, ఏవైనా కూడా నివారణ, శాశ్వత నిర్మూలన జరగాలి అని అంటే వాటికి పరిశుద్ధముగా సిద్ధి కలిగినటువంటి గురువు ద్వారానే, సిద్ధ గురువు ద్వారానే మంత్ర అనుష్ఠానము చేసి ఆ శిష్యుడు కూడా ఆ విద్యలలో ప్రావీణ్యత చెందినటువంటి వాడైతేనే ఈ యొక్క కర్మను నివారణ చేయవచ్చు. అలా కాకుండా చోటామోటా తాంత్రికమైనటువంటి రెమెడీస్ అనేటువంటి వాటిది, ఉదాహరణకు రెమెడీ ఏమిరా అని అంటే, మనం ఏదైనా కూడా ఒక లెమన్ రైస్ చేసాం, ఆ లెమన్ రైస్ చేసేటప్పుడు లేదా ఒక కూర చేసేటప్పుడు దానిలో కారం అనేటువంటిది ఎక్కువ పడిపోయింది అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను. ఆ కారము తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తామంటే దాంట్లోనికి నిమ్మకాయని పిండుతాం. నిమ్మకాయ పిండినప్పుడు ఆ సిట్రస్ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ వలన కారం ఏమో తగ్గుతుంది, కానీ లోపలికి పోయినప్పుడు ఆ యొక్క సంబంధితమైనటువంటి అసిడిటీ అనేటువంటిది మాత్రము ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. కనుక శాశ్వత నిర్మూలన అనేటువంటిది వేరు. అప్పటికప్పుడు కొద్ది నిమిషాలు, కొద్ది రోజులు, కొద్ది గంటలు మాత్రమే పనిచేసే దానిని రెమెడీ అని అంటారు. రెమెడీని కావాలంటే మనము ఫోన్ ద్వారా మాధ్యమంలో పొందుపరచవచ్చు, కానీ కొన్ని గంటలకు, కొన్ని నిమిషాలకు, కొన్ని రోజులకు. కానీ శాశ్వత పరిష్కారము చేసుకోవలయును అన్నా గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించి ఖచ్చితముగా సంపూర్ణమైనటువంటి విధి విధానములలో, అది దక్షిణాచారమునందు ప్రయోగాది కైంకర్యములతో చేసినటువంటి విద్యన, లేదా వామాచార సహితముగా పంచమకారములను పెట్టి చేసినటువంటి విద్యయ, లేదా సంశానమునందు శక్తులను జాగృతిపరిచి ఆ శక్తుల ద్వారా సంప్రాప్తించినటువంటి క్రియన అన్నటువంటిది పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి తర్వాత మాత్రమే ఎవరైనా కూడా ముందుకు వెళ్ళండి. అంతేకాని ఏదో పద్ధతిలో ఏదో చిన్న చిన్న బుక్కులు చదివి, ఏదో ఇతరుల దగ్గర యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ చూసి, సోషల్ మీడియా మాధ్యమముల ద్వారా చేసి చూస్తే ఇవన్నీ కూడా సింహముతో చెలగాటం లాంటి విద్యలు. ఏదో యూట్యూబ్లో చేసి కొద్దిసేపు చేస్తున్నాము అని అనుకున్నారనుకోండి, కొద్దిసేపు ఏదో రెమెడీ మాదిరిగా బాగానే ఉంటుంది, కానీ ప్రయోగం చేసినటువంటి వ్యక్తి, ప్రయోగం చేపించినటువంటి వ్యక్తికి పొరపాటున కూడా ఏది దాపరికం ఉండదండి. మీరు ఏ వ్యక్తి చేస్తున్నాడు, ఏది తంత్రము తీస్తున్నాడు, ఏ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు అనేటువంటిది పూర్తిగా ఆ వ్యక్తుల మీద కన్ను అనేటువంటిది పెట్టి ఉంటారు. ఒక్కసారి తంత్రమును పూర్తిగా జడిసే, అంటే వేర్లతో సహా సమాప్తం చేయకపోతే రెండవసారి వచ్చేటువంటి వేగము 10 ఇంతలు, అనగా 10 రెట్లు ఎక్కువ వేగంతో వచ్చి కొడుతుంది. కనుక జడ్సే సమాప్తకరణ అలాంటి గురువును ఆశ్రయించండి. అలాంటి యొక్క వ్యవహారము సంపూర్ణముగా చేసి లాభం పొందండి. రెండవ విషయం, చాలా మంది అడుగుతున్నటువంటి కామెంట్స్, గురువు గారు మీరు తీస్తారా, మీరు చేస్తారా, మీరు చెందుతారా? నా గురువు నాకు ఇచ్చినటువంటి విద్య ప్రకారము, నాకు నేర్పించినటువంటి విద్య ప్రకారము, పరదేవత అయినటువంటి అమ్మవారి యొక్క కరుణా కటాక్షముల ప్రకారము నేను అన్నీ కూడా తీయగలను, చేయగలను. కానీ చాలా సుదూర్ఘమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు, మీరు ఆ సరౌండింగ్స్ లో ఎవరైనా ఉంటే మొట్టమొదట చూసుకోండి.
500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వారు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది ఉంటుంది. కనుక అలా అక్కడ దగ్గర ఉన్నటువంటి ఎవరన్నా వారు ఉంటే చేసుకోండి. కానీ మేము చేసేసాం గురువు గారు, మాకు లాభం పొందలేదు అనేటువంటి వారు ఉంటే నన్ను ఆశ్రయించండి. ఖచ్చితముగా వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పొందుపరిచాను. పీఠము నుంచి ఎలాంటి తాంత్రిక ప్రయోగములతో బాధపడేటువంటి వారైనా కూడా ఎంత సులభంగా బయటపడ్డారు అనేటువంటిది విత్ ప్రూఫ్స్, విత్ వీడియో ఫుటేజ్, విత్ అన్ని నిర్ధారణల ద్వారా మీ ముందుకు పెట్టారు. వాటన్నిటినీ కూడా ఒకసారి చూడండి. స్క్రోల్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలన్నీ కూడా మీకు కనపడతాయి. ఇది రెండవ విషయం. మూడవ విషయం, ఎట్టి పరిస్థితులలో ఈ విద్యలను నిర్మూలన చేసేటప్పుడు అనగా చెడు ప్రయోగాలను తీసేటప్పుడు కర్మ ఎవరిని వదలదండి. భగవద్భవనా పడతా అంటే తీసేటప్పుడు మన శరీరానికి సంపూర్ణమైనటువంటి బంధనములు అనగా శరీర రక్ష, శరీర బంధనములు, ఆసన శుద్ధి, ఆసన సిద్ధి అయిన తర్వాత ఆసన బంధనములు, అదేవిధంగా పరిసర వాతావరణ బంధనములు, శ్వాస బంధనములు అనగా శ్వాస మనము తీసేటువంటి సమయంలో వాయు రూపంలో, గాలి రూపంలో ఆ యొక్క శక్తులు మన కడుపులోకి వెళ్తాయండి. వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఏమో ఇబ్బంది పెట్టావు, 3 నెలలకు అనగా 91 రోజులకు, 181 రోజులకు, 11 నెలలకు కడుపులో వెళ్ళి ఒకానొక అవయవం మీద ఇబ్బంది పెట్టేస్తాయి గాలి తత్వంలో లోపలికి వెళ్ళినప్పుడు. అలాంటి వాయు రూపంలో చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? ఉదాహరణకు కరోనా వచ్చింది, కరోనా యొక్క వైరస్ మన లోపలికి పోకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేసాం? మాస్కులు వేసుకున్నాం, అవునా కాదా? అలా పరిస్థితుల్లోనే ఈ తంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది లోపలికి పోకూడదంటే మాస్క్ వేసుకుంటే ఉపయోగం లేదండి. మళ్ళీ నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను. అలా మాస్క్ పెట్టుకొని నేను చేసేస్తాను, నేను చెందేస్తానని సోషల్ మీడియా మాధ్యమంలో చూసి దయచేసి చేయకండి. శ్వాస బంధన మంత్ర సిద్ధి ప్రకరణ అనేటువంటిది ఉంటుంది. దాని శ్వాస తత్వమును లోపలికి పోనీకోకుండా మనకు ఊపిరి ఆడుతూనే ఉంటుంది. కానీ చెడు ఉన్నటువంటిది మనకు లోపలికి వెళ్ళదు. కేవలం మంచి సకారాత్మకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోనికి వెళుతుంది. ఇది శ్వాస బంధనములు. అదే విధముగా తీసినటువంటి తంత్రం ఏదైతే ఉందో అది మన శరీరానికి, మన గృహానికి, మన కుటుంబానికి, మన యొక్క పరివారములకు కూడా రాకుండా, తగలకోకుండా ఇంటిని శుద్ధముగా రక్షణను విధించుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షణ విధించుకోవాలి. అదే విధంగా మీ పరిసరాలను, గృహాలను కూడా సంపూర్ణముగా రక్షణ వలయంలో ఉంచుకున్న తర్వాతనే ఇలాంటివి తీయాలి, చెయ్యాలి. ఇలాంటివన్నీ నేను చెప్పేశాను, చేసేసాను అని అనుకోండి. యూట్యూబ్ మాధ్యమంలో హాఫ్ నాలెడ్జ్తో చేసి మీరు ఇబ్బంది పడతారు అనేటువంటి ఆలోచనతోనే చెప్పడం లేదండి. గురువు గారు వీడియో చెప్తున్నారే, వీడియో చెప్పిన తర్వాత పరిష్కారం చెప్పాలి కదా. పరిష్కారం కోసమే ఆయన చెబుతున్నది. ఫోన్ నంబర్ ఇచ్చారు, 3 నుంచి 4 గంటల మధ్యలో ఫోన్ చేయండి, తెలుసుకోండి. మీరు ద్వారా మీరు పరిష్కరించుకోగలరు అని అంటే నేను చెప్పేస్తాను. ఎవరెవరి కష్టం వారిదే, ఎవరెవరి కర్మ వారిదే. నీకు సంప్రాప్తించింది ఇంకొకరికి ఉండదు, ఇంకొకరికి సంప్రాప్తించినటువంటి లక్షణాలు ఇంకొకరికి ఉండదు. కనుక ఎవరి లక్షణములతో వారు ఆశ్రయించండి. పీఠము నుంచి వారికి తగిన విధాలైనటువంటి సూచనలు చేయడం జరుగుతుంది. వారి వల్ల కాని పరిస్థితుల్లో నేనే స్వయంగా వారి తంత్ర పరిష్కారం చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. బాగుపడినటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ మీరు పీఠానికి వస్తే వారిని కూడా మీరు వారి అనుభవాలను మీరు షేర్ చేసుకోవచ్చు. కనుక ఎంతవరకు విద్యను ప్రదానం చేయాలో అంతవరకు విద్యను ప్రదానం చేసినటువంటి వాడే సద్గురువు. పాత్ర నెరిగి దానము చేయాలి అంటే ఎవరైనా కూడా మన దగ్గరకు భిక్షాటనకు వచ్చారనుకోండి, పాత్ర తీసుకుని ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి, స్థితి ఏమిటి, గతి ఏమిటి అనే ఒక స్ఫురణతో దానము చేస్తేనే దానికి విలువ ఉంటుంది. కడుపు నిండి వచ్చినటువంటి వాడికి నువ్వు దానం చేసినా కూడా అది సద్వినియోగం కాదు, అది దానం కిందికి లెక్క రాదు. విద్య కూడా అంతే. పాత్ర నెరిగే విద్యా దానము చేయాలి. అపాత్ర దానమును పొరపాటును కూడా చేయకూడదు. చేసినా అది గురువుకు ఇబ్బందే, మిగిలినటువంటి సమాజానికి ఇబ్బందే. ఇవన్నీ మన సనాతన ధర్మమును కాపాడుటకు, సనాతన ధర్మములో ఉన్నటువంటి గొప్పతనమును కాపాడుటకు, సనాతన ధర్మము యొక్క విశిష్టతను కాపాడుటకు, సనాతన ధర్మములో నిగూఢముగా రహస్యముగా ఉన్న విద్యల యొక్క వైశిష్టతను గురించి మీ అందరి ముందుకు తీసుకొని రావుటకు చేస్తున్నటువంటి గొప్ప 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 సంకల్పం. కనుక ఈ సంకల్పమును మీరందరూ కూడా
మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ వీడియోను పలువురికి షేర్ చేసి అదే విధముగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఓం శం ప్రత్యంగిరాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, హరి ఓం తత్సత్.